వెంకరెడ్డి గారు, ఇవన్నీ సుమిత్రానంద్ గారు, చెప్పాలి. సుమిత్రానంద్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ప్యానెల్లో ఉన్న వాళ్ళకి 99 ప్రేక్షకులకి నమస్తే అండి. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి రెండిటికి కూడా తెలంగాణ పట్ల, తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపిస్తలేదు. ఇక్కడ ఏ రకంగా చూసినా కూడా ఇక్కడ 42% డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పడానికి కేవలం 42% వాళ్ళు చెప్పినంతనే ఇవ్వడానికి ఈ కులగణన, జనగణన దాంతో పని లేదు కాదు. వాళ్ళు చెప్పినంతనే ఇస్తున్నారు. కులగణనలో తేలినంత అయితే ఇవ్వడం లేదు, ఇస్తామని చెప్పడం లేదు. అది కూడా ఎన్నికలు జరపాలనేటువంటి చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపిస్తలేదు. పాలన పూర్తిగా పడకేసింది. పల్లెలు అయితే అధ్వానంగా మారిపోయినాయి, మురికి కూపాలుగా మారిపోయినాయి. అతివృష్టితో అనేక కష్టాలను ఎదుర్కొంటున్నాయి పల్లెలు కానీ, మున్సిపాలిటీ కానీ. పరిస్థితి బాగాలేదు. మరి ఇటువంటి సమయంలో ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించి ప్రజలకు పాలన అందించాల్సిన సమయంలో ఎన్నికలు నిర్వహించలేనితనం, ఆ వైఫల్యం, ఆ భయం, ఎన్నికలు పెట్టాలంటే ప్రజల్లోకి వెళ్ళాలంటే ఉన్నటువంటి భయం చేత ఎట్లయితే ఎన్నికలు వాయిదా వేయాలనే ఆలోచన కాంగ్రెస్ది, దానికి సహకరిస్తూ బీజేపీ ఇద్దరు కలిసి ప్రజలకు, ఇప్పుడు ఒక బీసీలకు మాత్రమే కాదండి, దాది 42% బీసీలో 10% మైనార్టీలను ఎట్లా చేరుస్తారు, ఇంకా ముస్లింలను ఎట్లా చేరుస్తారు, అది ఎట్లా ఇస్తారు, ఏ లెక్క చొప్పున ఇస్తారని చెప్పి అటు బిల్లుల్ని పెండింగ్ లో అట్లానే పెట్టేస్తూ అటు బీసీలనే కాదు యావత్తు తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసినట్టే. నేను ఒక బీసీ బిడ్డగా కామారెడ్డి డిక్లరేషన్ లోని ఒక ఈ 42%కే కాదు, అక్కడ బీసీ డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని, వాళ్ళ చేతిలో వాళ్ళు చేయగలిగిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ఇంతవరకు చేయలేదు. ఇక ఈ 42% మీద చిత్తశుద్ధి ఉన్నదని ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు ఎన్నికలకు వెళ్లే పరిస్థితిలో లేదు కాంగ్రెస్, భయంతో ఉంది. ఆ ధైర్యం లేదు, ఎన్నికలకు వెళ్లే ధైర్యం కాంగ్రెస్ కు లేదు. వాయిదా వేయాలనే ఇట్లాంటి మరి కోర్టుకు అవకాశం ఇచ్చే విధంగా, మరి కోర్టుకు వెళ్ళింది ఎవరండి? కోర్టుకు వెళ్ళింది ఎవరు? దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది ఎవరు? ఇదంతా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ నాటకాలన్నీ, డ్రామాలన్నీ, ఎన్నికలు వాయిదా వేయడానికి చేస్తున్నటువంటి డ్రామాలన్నీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎన్ని రోజులని వాయిదా వేయించగలుగుతారు? ఎన్ని రోజులని ఎన్నికలకు పోకుండా ఉండగలుగుతారు? ఎన్నికలు ఇది తప్పకుండా ప్రజలు గ్రహిస్తా ఉన్నారు, ఆగ్రహిస్తా ఉన్నారు. పాలన పడకేసింది. ఏ రకంగా చూసినా నిధులు లేవు, పాలన లేదు, పరిస్థితి బాగలేదు. గ్రామాల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. ఎన్నికలు సజావుగా జరిపే లేదా ఎన్నికలు జరపాలనే ఆలోచన, చిత్తశుద్ధి కాంగ్రెస్ కు ఉన్నట్టు లేదు. మరి ఆ ఎన్నికలు జరగడానికి అనువైన వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం బీజేపీ చేస్తున్నట్టు లేదు. ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజల్ని మోసగిస్తా ఉన్నారు. అటు నిధులు ఇవ్వకపోతేనే, ఇతరాత్ర మీరు కూడా అన్నారు కదా, మా బీఆర్ఎస్ సమయంలో కూడా నిధులు ఇవ్వలేదు. ఇప్పుడు ఏపీకి ఇచ్చిన నిధులు తెలంగాణకి ఇవ్వదు. ఎందుకంటే చంద్రబాబు లేకపోతే బీజేపీ ప్రభుత్వం ఉండదు కేంద్రంలో. తెలంగాణ 8 మంది ఎంపీల్లో, బీజేపీ ఎంపీలో 2 మంత్రులు వాళ్ళేం అడగరు. ఈ కాంగ్రెస్ 8 మంది ఎంపీలు వీళ్ళేం పోరాటం చేయరు. ఇటు ఎన్నికల గురించి చూసినా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి రెండు జాతీయ పార్టీలు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఎదురు చూస్తా ఉన్నారు ప్రజలు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. మా గ్రామాలని లేదా మా మున్సిపాలిటీని మేము అభివృద్ధి చేసుకుంటాం, మేము పాలించుకుంటాం. అభివృద్ధి తర్వాత సంగతి. కనీస అవసరాలు, మౌలిక సదుపాయాలు, కనీస అవసరాలు తీరే పాలన జరుగుతుంది అని ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు ఇగో ఈ వీళ్ళ దొంగాట, నువ్వా నేనా అని దొంగాట ఆడుతూ ఎన్నికలకు పోయే ధైర్యం లేక వాయిదా వేసే విధంగా, ఎన్నికలు జరగకుండా చూసే విధంగా చేస్తున్నటువంటి ఈ ఎత్తుగడలు, ఈ కుట్రలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తప్పకుండా బుద్ధి చెప్తారు. బీసీలను మోసం చేయడం, బీసీలకు దోకా చేయడం ఇది కొత్త కాదు కాంగ్రెస్ కు. అనేక సంవత్సరాలుగా మరి కొనసాగుతూనే ఉన్నది. మళ్ళొక్కసారి హామీ ఇచ్చి ఆ హామీలో 42% అని ఏ లెక్కన ఇచ్చిండ్రో, ఏ కాకి లెక్కలో, మళ్ళీ దానికి ఈ సర్వేలు, కులగణనలు చేసి ఏమి తేల్చిండ్రో, డెడికేటెడ్ కమిషన్ తో ఏమి తేల్చిండ్రో, మళ్ళీ అదే 42% పోవడం. అది కూడా మరి గవర్నర్ దగ్గర ఉంటది, పెండింగ్ లో ఉంటది.
ఇట్లాంటి సమయంలో మళ్ళీ వీళ్ళు జీవో ఇచ్చి పోవడం ఇదంతా తెలుసు. ఎన్నిక జరగదని తెలిసి కూడా ప్రజల్లో మేం ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి ఒక భ్రమ కల్పిద్దాం అనుకుంటున్నారు, కానీ వీళ్ళే భ్రమలో మునిగి ఉన్నారు. ప్రజలు నమ్మరు. ప్రజలు నమ్ముతారనే భ్రమ వీళ్ళకు ఉన్నదేమో కానీ కాంగ్రెస్ ప్రజలు నమ్మరు, విశ్వసించరు. తప్పకుండా మీరు ఎప్పుడు చెప్పినా, ఎప్పుడు ఎన్నికలు పెట్టినా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉంటారు. సుమిత్రానంద్ గారు నిన్న తెలంగాణ భవన్లో మరి కేటీఆర్, హరీష్ రావు, మరి తలసాని శ్రీనివాస్ యాదవ్, సో మాజీ మంత్రులు అందరూ, జగదీష్ రెడ్డి ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, మహమూద్ అలీ ఉన్నారు. సో దీంట్లో ప్రజల చేతికి మేము ఒక పతాస్త్రం ఇస్తున్నాము, కాంగ్రెస్ బాకీ కార్డు అని చెప్పి మరి ఎన్నికలకు సమయంలో కాంగ్రెస్ మీద మీరు శమరశంఖం పూరించినట్టు తెలుస్తోంది. ఈ బాకీ కార్డు ఏంటి చెప్పండి. కాంగ్రెస్ ప్రజలందరికీ ఇచ్చినటువంటి హామీలు, మహిళలకి నెలకు 2,500 ప్రతి 18 సంవత్సరాలు నిండిన మహిళ అకౌంట్ లో నెలకు 2,500 ఇస్తాము టెన్షన్ గా 1వ తారీఖు అని చెప్పారు. ఆ లెక్కన ఈ 22 నెలల్లో మహిళలకు 55,000 బాకీ పడ్డారండి ఒక్కో మహిళకి. వికలాంగులకు 6,000 పెన్షన్ అని చెప్పిండ్రు. ఆ లెక్కన వీళ్ళకి 44,000 బాకీ పడ్డారు. దివ్యాంగులకు, వృద్ధులకు పెన్షన్ 2,000 నుంచి 4,000 చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్రు. ఆ లెక్కన వాళ్లకు వృద్ధులకు కూడా వీళ్ళు 44,000 రూపాయలు బాకీ పడ్డారు. ఇంకా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తామని వీళ్ళు దాదాపు 8 లక్షల పెళ్లిళ్ళు జరిగినాయండి ఇంతవరకు. 8 లక్షల మందికి ఒక తులం బంగారం బాకీ ఉన్నారు వీళ్ళు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇస్తామని చెప్పి అది బాకీ ఉన్నారు. ఇట్లా ప్రజలు అన్ని వర్గాలకు కూడా, విద్యార్థినులకు, కాలేజీకి వెళ్తున్నటువంటి విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పి చాలా ఉన్నాయి. ఓకే మేడం, ఇప్పుడు మొత్తానికి శివకుమార్ గారు, డాక్టర్ శివకుమార్ గారు, శ్రీనివాస్ గారు చెప్పండి. కొన్ని లక్షల కోట్లు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు బాగుపడింది, ముఖ్యంగా మహిళలకు 2,500 ప్రతి నెల ఇస్తామని చెప్పి పింఛను. సో పెంచిన వాటిని పక్క పెట్టండి. ఆ దశకు తీసుకొచ్చింది ఎవరండి? టిఆర్ఎస్ బిఆర్ఎస్ కాదా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మంత్రిత్వ శాఖలో రివ్యూ మీటింగ్ చేస్తే ఖజానా కాల్ చేసి దొంగల్లాగా దోసిపోయింది ఎవరు? బిఆర్ఎస్ వాళ్ళు కాదా? ఈ రోజు బిఆర్ఎస్ ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ సపరేట్ అయిన తర్వాత వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంది మర్చిపోయినరా? అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన హామీలు మర్చిపోయినరు, కాంగ్రెస్ వాళ్ళు మటుకు లెక్కలు రాసి పెట్టుకుంటున్నారు. ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు గతంలో లెక్కలు రాసి పెడితేనే కదా ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టిండ్రు. ఈ రోజు బీఆర్ఎస్ చేసిన దోపిడి దొంగతనం వల్లనే ఈ రోజు తెలంగాణ అభివృద్ధి పడకుండా ఈ రోజు కుంటుపడింది. ఈ రోజు ప్రజలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ హామీలు కానీ అవన్నీ కూడా నెరవేర్చాలనుకుంటే ఖచ్చితంగా వీళ్ళు చేసిన దోపిడితనం గిట బయట పెడితే ఈ రోజు వాళ్ళ దగ్గరికి నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా నేను ఒక అడ్వైజ్ చేస్తున్నా. ఖచ్చితంగా వీళ్ళ మీద చెప్పడం కాదు, వీళ్ళని తీసుకొచ్చి బొక్కలేస్తే అప్పుడు కానీ వీళ్ళందరూ సరిగ్గా అవుతారు. ఏదైతే కాళేశ్వరం కానీ, లేకపోతే ఈ కార్ రేస్ కానీ, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కానీ, ఇవన్నీ కేసులు ఏదైతే ప్రతి దాంట్లో కమిషన్ తీసుకున్నారు. ఇంకా మీరేం మాట్లాడదు, నైతిక హక్కు లేదు అసలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ మాట్లాడడానికి నైతిక హక్కు లేదు. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు చేసిన దోపిడి దొంగతనం వల్ల ఈరోజు చెరువులు, కుంటలు, నాలాలు కూడా అన్ని కబ్జా చేసి మొత్తం ఎక్కడ పడతాడు అక్కడ ఈరోజు విధ్వంసం చేయడం జరిగింది. ఒక భూముల పైన కూడా చెరబడతారంటారు కదా, ఆ రకంగా చేయడం జరిగింది. దొంగతనంగా ఒక ఇస్త్రీ బట్టలు లేనోడు, రబ్బర్ చెప్పులు వేసుకున్నాడు ఈ రోజు చాపర్ల మీద తిరుగుతున్న కేటీఆర్ ఎక్కడ పోయిండు? ట్రంక్ పెట్ట పట్టుకొని రబ్బర్ చెప్పులు వేసుకున్న హరీష్ రావు ఎక్కడ పోయిండు? అప్పుల పాలు కారు ఈఎంఐ కట్టని కేసీఆర్ కవితకు బుర్జు ఖలీఫాల ఏడికేంది సూట్లు వచ్చినాయి, డాలర్స్ కాలనీలు ఎట్లా వచ్చినాయి? ఇవన్నీ ప్రజలకు చెప్పాలి. ఆల్రెడీ ప్రజలకు తెలుసు ఎవరు మోసపూరితం చేసిండ్రు, ఎవరు దోపిడి దొంగలు, ఎవరు ఏం చేసిండ్రు అనేది ప్రజలకు ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళని బండకు కొట్టిండ్రు. ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళని బండకు కొడితే ఈ రోజు ఎవరు పాపం ఈ మహిళా అటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. పెద్ద లీడర్లు ఎవరైనా మాట్లాడమనండి.
ఇప్పుడు గొర్రెల ఆమె స్కామ్ ఏమైంది? గొర్రెల స్కామ్ ఆమె ఏమైంది? మాట్లాడుతుంది, ఆమె మాట్లాడు శివకుమార్ గారు, సుమిత్ర గారు. ఓ అదే కాకుండా ఇంకొకటి శ్రీనివాస్ గారు, మా వెంకటరెడ్డి గారు కూడా సూటి ప్రశ్న. ఈ రోజు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు బీజేపీ వాళ్ళు బిల్ పాస్ చేస్తారు, సెంట్రల్ కి పోయేసరికి ఏమో మాకు సంబంధం లేదని చెప్పి మా హైకమాండ్ ఏం చెప్తాది అంటే ఈ రోజు బిల్ ఎక్కడికి వెళ్ళి పాస్ అవుతుంది? ఒకసారి ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నది, ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీని పూర్తి చేస్తుంది. ఏ బకాయిలు ఉన్నాయని ఏదైతే ఇప్పుడు మా బీఆర్ఎస్ నాయకురాలు చెప్పిందో అది ఖచ్చితంగా ఇంకా సమయం ఉంది. ఆ బకాయిలన్నీ చెల్లిస్తారా శివకుమార్ గారు? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బాకీ కార్డు రూపంలో వాళ్ళు నిన్న మీరు ఎవరెవరికి ఎంత బాకీ ఉన్నారో మీరు 100 రోజుల్లో అమలు చేస్తారన్నమాట. వాటన్నిటి విషయంలో క్యాల్కులేషన్ చేసి ఒక్కొక్కరికి ఎంత రావాలని చెప్పి ఒక లెక్క చేశారు. ఆ లెక్కలన్నీ మీరు తీరుస్తారా? బాకీలు తీరుస్తారా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తారని చెప్పి నేను ఘంటాపథంగా చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళలాగా